యేసు ప్రభు శిలువలో పలికిన రెండో మాట చూస్తే ఏమని చెప్తున్నాడు చెప్పండి? నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు. ఎవరితో చెప్తున్నాడు ఆ మాట? దొంగతో చెప్తున్నాడు. ఈరోజు చాలామందికి ఈ మాట చాలా ఫేవరెట్ మాట అండి, చాలామందికి ఇష్టమైన మాట. నేడు నీవు నాతో పాటు పరదేశులు ఉంటావు. చాలామంది రక్షణ జీవితము ఇలా ఉండాలని ఆశపడుతున్నారు. చాలామంది రక్షణ ఎలాగ తెలుసా? యేసు ప్రభు బోరదని వినిపించింది అనుకో, పప్పరపో అనిపించింది అనుకో, యేసయ్య పాపిని క్షమించుకో, పరలోకానికి వెళ్ళిపోతాను. దొంగ మీద పాపి బాప్తీసం తీసుకోలేదు కదండి, నేను బాప్తీసం తీసుకుంటే అవసరమా? చాలామందికి ప్రశ్న. దొంగ మీద పాపి పరిశుద్ధాత్మతో నింపబడలేదు కదండి, నాకు పరిశుద్ధాత్ముడు అవసరమా? చాలామందికి ప్రశ్న. ఆ దొంగ చూస్తే దే ఆర్ వన్ ఆఫ్ ద చీఫ్ దొంగలు, ఎంతో ప్రాముఖ్యమైన దొంగల గ్యాంగ్ అదంతా. యేసు ప్రభు పక్కనున్న ఆ రెండు దొంగల్లో బైబిల్లో తెలియజేయబడుతుంది. మొదటగా వారందరూ సిలువ మీద ఉన్నప్పుడు కేకలు వేస్తూనే ఉంటారు. ఇంకా చరిత్ర చెప్తుంది ఏంటంటే వాళ్ళు దూషించుకుంటూ ఉంటారంట, ఒకరిని తిట్టుకుంటూనే ఉంటారంట. మీరు చచ్చిపోతున్నారు, ఎలాగో చచ్చిపోతున్నారు, మిమ్మల్ని శిక్షించేవారు మీ కళ్ళు ముందే ఉన్నారు, ఏం చేస్తారు? వాళ్ళని ఎంత గాయపరచగలరో మాటలతో అంత గాయపరుస్తారు కదా. మామూలుగా అయితే ఆ ఖైదీలు వారి ముందున్న రోమీల్ని తిట్టి 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 శపించి చేస్తారంట. చరిత్ర చెప్తుంది అక్కడ ఉన్నవారైతే ఒక దొంగ ముఖ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని దూషిస్తున్నారంట. నన్ను చూస్తానికి వచ్చావు నువ్వు, నన్ను అలా చూస్తావు, నువ్వు కూడా దొంగవే, నేను పట్టబడిన దొంగని, నువ్వు పట్టబడిన దొంగవే, నన్ను చూస్తానికి వచ్చావేంటి? దూషిస్తున్నాడంట. రోమిని చూసి దూషిస్తున్నాడంట. ఏమయ్యా లంచాలు తీసుకుని మోసం చేసావు నువ్వు కూడా రావాలి కదా ఈ సిలువ మీదకి, నేను ఒక్కనే ఎలాడతామా, నీకు వస్తుందిలే సమయము. అలాగ అందరినీ దూషించుకుంటూ యేసు ప్రభుని కూడా దూషించాడంట. ఏమని దూషించాడు? నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకో, నువ్వు రక్షించుకోగలిగితే నన్ను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు రక్షించుకోగలిగితే మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు దేవుడి కుమారుడు ఏందో చూపించుకో. ఎందుకంటే నీకు రాయబడిన పేరు అదే కదా ఉంది, యూదుల రాజు అని రాయబడి ఉంది, మెస్సయ్యా అంటున్నారు, దేవుడు అంటున్నారు. ఏది నీ శక్తి? కానీ అదే సమయంలో విసియ కాంట్రాస్ట్ అండి. ఈరోజు మనం నేర్చుకోవాలి, లోకంలో కూడా ఈ రెండు రకాలు ఉంటారు. ఒక రకం క్రీస్తుని నమ్మేవారు, ఒక రకం క్రీస్తుని దూషించేవారు. మీరెవరు? ఈరోజు చాలామంది నమ్ముతున్నానంటారు కానీ దూషించేవారు ఉన్నారండి. మన జీవితము దేవుని దూషించే రీతిగా ఉందా? మన జీవితం ఎక్కడన్నా దేవునికి అవమానపరిచే కార్యాలు ఉన్నాయా? దేవుని బాధపెట్టే కార్యాలు ఉన్నాయా? సిలువ మనం చూస్తాం. ఈ దొంగ అన్నీ చూస్తున్నాడు. ఒక దొంగకి కొంచెం ఒప్పుకోలు కలుగుతుంది. ఇందుకు వారున్న వేదనలో శపిస్తూ ఉంటే ఈ మనిషి అయితే ఆ బలహీనతను కనబరుస్తలేదు కానీ ఆయన బలాన్ని కనబరుస్తున్నాడు. ఎందుకంటే అందరూ శపిస్తూ ఉంటే ఈ మనిషి ఏమో క్షమిస్తూ ఉన్నాడు. శాపమా క్షమాపణ మన నోట్లో ఏది వస్తుంది? ఈరోజు చాలామంది నోరు తెరిస్తే శాపాలే, వారికి ఎవరైనా విరోధంగా ఏం చేస్తే శాపాలే. ఒక నిజ క్రైస్తవుడి నోట్లో శాపాలు ఉండవు కానీ ఆశీర్వాదాలు ఉంటాయి. నమ్మరు? హల్లెలూయా చెప్తామా? మన నోట్లో ఆశీర్వాదపు మాటలు ఉండాలండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన నోటి నాలుక ఫలంనే దేవుడు ముద్రిస్తాడంట. ద ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్ గాడ్ విల్ ఫుల్ఫిల్. దేవుడు ఏమైనా చేస్తాడు, కానీ మనం ఏం నమ్ముతున్నామో, ఏం పలుకుతున్నామో అదే నెరవేరుతుంది. దానికి సాదృశ్యమై పక్కనున్న దొంగ, ఈయన బలము కలిగి ఉన్నాడే, సిలువ పైన ఏలాడుతున్నా కూడా ఈ స్టిల్ షోస్ ఈజ్ గాట్ అథారిటీ, అధికారాన్ని కనబరుస్తున్నాడు. కాబట్టి అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా, నువ్వు బలహీనుడిగా సిలువ మీద వేలాడతలేదు. శారీరకంగా బలంగా ఉండొచ్చు కానీ మెంటల్లీ, స్పిరిచువల్లీ తన జీవితంలో అధికారాన్ని చూపిస్తున్నాడు. నేను పెట్టాను ప్రాణాన్ని అంటున్నాడు దేవుడు. యేసుప్రభు ప్రాణాన్ని ఎవరు తీయలేదండి. మనుషులు చాలామంది అనుకుంటారు వారు యేసుప్రభుని ఏదో చంపేశారండి. నో.
దేవుడు వాక్యం తెలియజేస్తుంది, తానంతట తానే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడంట. ఎవరికి అధికారం ఉంది యేసు ప్రభు ప్రాణాన్ని తెస్తానికి? ఆ రాత్రి కూడా ఆ గెత్సెమనే తోటలో సోల్జర్స్ వచ్చారు, సైనికులు వచ్చారు. ఆయన బంధిద్దామని వచ్చేటప్పటికి యేసు ప్రభు తిరిగాడంట. అంతే, ఆయన తిరిగి వెనక్కి పడ్డారంట అందరూ. బైబిల్లో చదువుకొని కావాలంటే ఎందుకు తిరిగి పడ్డారు? దాని ముందు జరిగిన సంఘటన చూస్తే శిష్యుల్ని 3 సార్లు ప్రార్థన చేయండి, ప్రార్థన శోధనలో పడకుండా ఉన్నట్టుగా ప్రార్థన చేయండి. వారు ప్రార్థన చేయలే. కానీ దేవుడు యేసు ప్రభు, నీ చిత్తమైతే తండ్రి ఈ గుండెని నా దగ్గర నుంచి తొలగించు, ముమ్మార్లు అడిగాడు. దాని తర్వాత నా చిత్తం కాదు నీ చిత్తమని ప్రార్థన చేసినప్పుడు దూతలు దిగి వచ్చి ఆయన్ని బలపరిచిరి. దేవుని దూత ఆయనని బలపరిచింది. దేవుడు మనల్ని బలపరిచిన ప్రతిసారి మనకి మహిమ ఉందండి, మనకి శక్తి ఉందండి. దేవుడు మన పక్షంలో ఉంటే మన విరోధి ఎవరు? అదే మనం చూస్తాము, ఆ గెత్సెమనే తోటలో ఆయన పడతానికి వచ్చినప్పుడు వారందరూ వెనక్కి పడ్డారు, భయపడ్డారు. అంటే ఇట్ సేస్ ద గ్లోరీ, మహిమ. కానీ తన్ను తాను సమర్పించుకున్నాడు. నేను ప్రారంభించిన దగ్గరకు వస్తున్నాను. ఈ సిలువ పైన ఉన్న దొంగ, అయ్యా నేను నీవు రక్షకుడు నేను నమ్ముతున్నాను, నేడు నీవు రాతో కూడా పరదేశంలో ఉంటాను యేసు ప్రభు చెప్తాను. ముందు ఆయన అడుగుతాడు ఏంటి? నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. యేసు ప్రభు అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. పరదేశంలో ఉంటావని చెప్పాడు కానీ పరలోకంలో ఉంటావని చెప్పలేదే. నేను కొద్ది ప్రశ్నలు వేసి వదిలేస్తాను. ఈరోజు ఈస్టర్ రోజున చెప్తాను దానికి సమాధానాలు. పరదేశం ఏంటి, పరలోకం ఏంటి తెలుసా? పరదేశంలో ఏముంది, పరలోకంలో ఏముంది? ఆలోచించుకోండి. కానీ యేసు ప్రభు అంటాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. దాని తర్వాత మనం చూస్తాము, ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఆ లాస్ట్ మినిట్ సాల్వేషన్ చాలు. నేను ఎవరన్నా అలా అంటే అడుగుతా, నేను ఒకటే చెప్తాను, సరే అండి మీరు యేసు ప్రభువా నా పాపాలను క్షమించు అన్న తర్వాత మీరు పరలోక రాజ్యం వెళ్ళిపోతారనుకుంటే ఒకటే చేయాలి. ఆ దొంగ సిలువ పైన దేవుని చేతులకు సమర్పించుకున్న తర్వాత ఏమయ్యాడు? చచ్చిపోయాడు. బాప్తిసము, రక్షణ, ఈ కార్యం అంటే ఏంటండి? డెత్, బరియల్, రిజరెక్షన్. అంటే ఒక వ్యక్తి మరణిస్తాం, సమాధి చేయబడతాం, తిరిగి లెగుస్తాం. అది రక్షణ కార్యం. నమ్ముతారా? మనం ఎవరిమైనా సరే తిరిగి జన్మిస్తున్నామంటే పాత వ్యక్తి చావాలి, నూతన వ్యక్తి లెగాలి. పాత వ్యక్తి, నేను ఇంకా సిలువ వేయబడ్డాను, ఐ డై, ఇంక జీవించినది క్రీస్తే. నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే నేను అట్లా వెళ్ళిపోతానంటే నేను ఒకటి అంటాను, సరే అయ్యా నువ్వు నమ్ముకున్నావు అంటే చచ్చిపో. నువ్వు చచ్చిపోతే డెత్ అయిపోయింది, నీ శవాన్ని ఎలాగో పాతి పెడతారు, బరియల్ అయిపోతుంది. లెగుస్తావు. ఎక్కడ లెగుస్తావు? దేవుని దగ్గర లెగుస్తావు. రిజరెక్షన్, అంతే కదా? కానీ ఈరోజు ఏమంటారు తెలుసా? నేను నా జీవిస్తూనే దేవా నేను పాపిని క్షమించుకో అన్నట్టు బ్రతుకుతానంటారు. నో, నిజమైన రక్షణ కార్యము ఒక వ్యక్తి తన పాప స్థితిని ఒప్పుకుని మరణించి పాతి పెట్టబడి. బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎలాగ ఇస్తామంటే, మేమైతే ఇలాగ ఇస్తాం, పడుకుని పెడతాం. ఏమంటానంటే, ఎవరైనా సరే పడుకోనంటే నేను అంటాను, నేను బాప్తిసం ఇవ్వలేను. ఎందుకు తెలుసా? నువ్వు పడిపోతావు, ఇంకా నేను పట్టుకోలేనన్న భయం ఉంటే నన్నే నమ్మపోతావు. నువ్వు దేవుని ఎక్కడ నమ్ముతావు? నువ్వు నేను ఇంక వెనక్కి వదిలి నేను చచ్చాను అని నువ్వు వదలకపోతే మళ్ళీ నేనే లెక్కాలంటే ఇంకెట్లా లెగుస్తావు? నేను అందుకని ఎప్పుడు అంటాను, మా చర్చిలో బాప్తిసం ఇచ్చేటప్పుడు 3 రోజులు క్లాస్ పీకుతావు. 3 రోజులు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, చేస్తే ఏమొస్తుంది గొడవ, చేసిన తర్వాత ఎలా ఉండాలి నువ్వు నా కనబడకూడదు, మొత్తం వివరించిన తర్వాత కానీ మంచను. మనం చూస్తాము, దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది, ఆ సిలువ పైన ఆ దొంగ మరణించాడు, క్రీస్తుతో పాటు పరదేశంలో లేచాడు. ఇట్స్ డెత్. ఈరోజు యేసు ప్రభుని నమ్మిన మనము వీ నీడ్ టు లెట్ గో ఆఫ్ అవర్ సెల్స్. అందుకని మాలయాలు బాప్తిసం ఇచ్చేటప్పుడైతే అలాగే వదిలేస్తారు, అలాగే వదిలేస్తారు. ఆ నీటిలో అలాగే వెళ్ళినప్పటికీ లేచేటప్పటికి అనేక సార్లు నేను చూసింది ఒకటేనండి,
వారిని లేపిన వెంటనే ప్రార్థన చేస్తూ ఉండగానే పరిశుద్ధాత్ముడు వారిపైన దిగి వస్తాం, వారు వరములతో నింపబడతాం, బలమైన అభిషేకపు కార్యాలు జరుగుతాం. ఇట్ ఈస్ గ్లోరియస్ బికాస్ అంటిల్ యూ లెట్ గో, నీవు విడిచిపెడతాగానే కానీ బ్రతకో. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు మన అందరికీ నిత్య జీవాన్ని ఇస్తానికి ఈ లోకంలోకి వచ్చాడు. సిలువ పైన ఆయన చేసే కార్యం మనం చూస్తే, రెండోది ఆయన రక్షణని కనబరుస్తున్నాడు. ఇది నీ రక్షణ కార్యము. ఈరోజు సిలువ శక్తి, సిలువ దూరంగా కలుగుతున్న రక్షణ మనం కలిగి ఉండాలండి.